ఎన్నో అద్భుతాలు మా లైఫ్లో జరిగాయి. అప్పుడు నాకు అనిపించింది ఇది నా థైరాయిడ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్టు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి అసలు మీకు సర్జరీయే అవసరం లేదు అని చాలా ఆశ్చర్యంగా చెప్పారు. అద్భుతం కదండి. ఈ జన్మలో నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సుషుమ్న. పరమగురువులు భోగనాథ్ మహర్షి గారికి, మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారికి నా శిరసు వంచి పాదాభివందనములు. ఇప్పటి వరకు సుషుమ్న ఇన్నర్ మిరాకిల్స్లో ఎంతోమంది అనుభవాలను మనం చూసాం కదండి. ఈరోజు మనతోటి వారి అనుభవాన్ని పంచుకోవడానికి పద్మమార్ల గారు ఉన్నారండి. ఓం సుషుమ్న పద్మమార్ల గారు. ఓం సుషుమ్న ఈశాని. మీరు సుషుమ్న క్రియాయోగాన్ని ఎలా స్టార్ట్ చేశారండి? నేను ఇది ఏప్రిల్ 2021లో సాధన మొదలుపెట్టాను. దానికి కారణం మా యుఎస్లో మా సిస్టర్ ఉంది. తను ఫస్ట్ జాయిన్ అయ్యి 1 వీక్ అయ్యాక నాకు ఇది చాలా బాగుంది అక్క, నువ్వు కూడా జాయిన్ అవ్వు అని చెప్పింది. సో తను చెప్పడం మీదట నేను ఇక్కడ మా ఇంకో సిస్టర్ ముగ్గురము ఒకేసారి సుషుమ్న క్రియాయోగా సాధన స్టార్ట్ చేశాము. ఇది స్టార్ట్ చేసిన మొదలు అప్పటి నుంచి రోజు 49 మినిట్స్ మార్నింగ్, ఈవినింగ్ 21 మినిట్స్ కంటిన్యూస్గా ఇప్పటిదాకా రెగ్యులర్గా చేస్తున్నాను. సుషుమ్న క్రియా యోగా దీని వల్ల ఎన్నో అద్భుతాలు మా లైఫ్లో జరిగాయి. అది నేను ఇవాళ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా. సో నేను ఇది స్టార్ట్ చేసిన మొదలు నాకు సెకండ్ డే గురువుల వాయిస్ అంటే ఓంకారము వినిపించింది. అది ఫస్ట్ గురువులని నాకు తెలీదు. తర్వాత మా సుషుమ్న క్రియా యోగుల ద్వారా నేను ఇది చర్చించినప్పుడు వాళ్ళు ఇది వాళ్ళ ఫ్రీక్వెన్సీకి నా మెడిటేషన్ రీచ్ అయింది, అందుకని మీకు అలా వినిపించింది అని చెప్పారు. నెక్స్ట్ నేను మళ్ళీ ఈ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు విజన్స్ కొన్ని వచ్చాయి. దానిలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము, తర్వాత విష్ణుమూర్తి విరాట్ స్వరూపము, తర్వాత విష్ణుమూర్తి విరాట్ స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి, వీళ్ళు శేషతల్పం పైన వాటర్లో ఉన్నట్టు చూశాను. దీని తర్వాత నాకు ఇంకా ఎనర్జీస్ బాడీలో పాస్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ కాస్మిక్ ఎనర్జీ నా ఫేస్ అంతా ఫిలప్ అయిపోయి ఉండేది. ఇది అయ్యాక తర్వాత ఫేస్ నుంచి అది కాస్మిక్ ఎనర్జీ నా థ్రోట్లో అంతా ఫిలప్ అయ్యేది. అలా తర్వాత ఫుల్ బాడీ, హాఫ్ ఆఫ్ మై బాడీ ఫిలప్ అయిపోయింది. నేను సంకల్పంలో గురువులకి ఎప్పుడు నా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే నాకు థైరాయిడ్, తర్వాత అంబ్లికల్ హర్నియా ఈ 2 ఉన్నాయి. అలాగే మా హస్బెండ్కి ఏమో హై బీపీ ఉండేది లాస్ట్ 20 years నుంచి. సో ఇది సంకల్పంలో గురువులకి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలని ప్రే చేసేదాన్ని. ఇలా చేస్తున్నప్పుడు మెడిటేషన్లో నాకు ఈ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే ఫేస్ నుంచి థ్రోట్లోకి పాస్ అయిందో అక్కడ థ్రోట్ టైట్ అయిపోయి దిగవేసి పెట్టేసినట్టు అయిపోయింది. సో అప్పుడు అనాల్సి వచ్చింది మెడిటేషన్లో. అన్నాక తర్వాత అది కాస్మిక్ ఎనర్జీ లైక్ మెర్క్యూరీ అది ఇట్లా లోపలికి పాస్ అయిపోయింది. ఫుల్ హ్యాండ్స్, ఈ బాడీ, హాఫ్ ఆఫ్ మై బాడీ ఫిల్అప్ అయిపోయింది. అప్పుడు నాకు అనిపించింది ఇది నా థైరాయిడ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్టు. నేను తర్వాత అది చెకప్లో ఒకసారి చూస్తే అది నా థైరాయిడ్ టెస్ట్లో చూస్తే అది అంతా నార్మల్కి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే నాకు అంబ్లికల్ హర్నియా, అది డాక్టర్స్ సర్జరీ ఈజ్ మస్ట్ ఫర్ యూ, సో అది కంపల్సరీ చేసుకోవాలండి, మీరు సర్జరీకి వెళ్ళాలి, దాని ఎఫెక్ట్ కూడా మీకు అంటే పెయిన్ఫుల్గా ఉంటుంది, ఒక 2 days మీరు సఫరింగ్ బేర్ చేయాలి అని చెప్పారు. కానీ అది కంపల్సరీ అని అన్నందుకు సరేలే చేయించుకుందామని వెళ్తే ఇంతలో నేను అనుకోకుండా యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది. సో 6 months అక్కడ ఉండి వచ్చాక చేస్తాము అని చెప్పారు డాక్టర్స్. అది సర్జరీ కానీ 6 months తర్వాత నేను ఇండియా వచ్చేసరికి ఇండియాలో కరోనా స్టార్ట్ అయింది. సో కరోనాలో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, హాస్పిటల్స్ వెళ్ళడము నాకు నచ్చలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఇంతలో నేను ఇది అనుకోకుండా సుషుమ్న క్రియా యోగా జాయిన్ అయ్యాను. ఈ సాధన మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు
ఇలా చేస్తూ ఉండగా నాకు ఒకసారి ఆఫ్టర్ మెడిటేషన్ అంటే మార్నింగ్ 4 o'clockకి చేసి నేను 5 o'clockకి పడుకుంటాను మళ్ళీ. ఆ పడుకున్నప్పుడు అది డ్రీమో అది నిజమో నాకు తెలియలేదు. కానీ నాకు ఎట్లా అనిపించిందంటే నేను ఒక హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్నాను డార్క్నెస్ లో. ఆ డార్క్నెస్ లో 2 వ్యక్తులు నా పక్కన ఉండి హైడ్ అయ్యి ఉన్నట్టు కనిపించారు. వాళ్ళెవరో నాకు క్లియర్ గా కనిపించలేదు. తర్వాత వాళ్ళు 1 minute తర్వాత మళ్ళీ నా ముందుకు వచ్చి నీకు మేము సర్జరీ చేసేసాము డన్ అని చెప్పారు. వాళ్ళు ఎవరో అని చూస్తే అప్పుడు నాకు వాళ్ళు మహావతార్ బాబాజీను భోగనాథ్ సిద్ధర్ గారు 2 కనిపించారు. సో నేను వాళ్ళని అప్పుడే చేసేసారా అప్పుడే అయిపోయిందా అని అడిగాను. అవును అయిపోయింది మేము చేసాము డన్ అని మళ్ళీ నేను ఇప్పుడు ఎలా చెప్పానో అలాగే అన్నారు. సో అది తర్వాత నేను బెడ్ నుంచి లేద్దామని ట్రై లేస్తున్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి అప్పుడే లేవద్దు అని ఇట్లా చెప్పారనమాట. అనేసరికి నేను అలాగే ఉండిపోయా కాసేపు. ఉన్నాక తర్వాత మళ్ళీ నేను లేద్దామని ట్రై చేసినప్పుడు నాకు ఆ అంబికల్ హర్నియా ప్లేస్ అంతా సర్జరీ ప్లేస్ అంతా పెయిన్ స్టార్ట్ అయింది. ఆ పెయిన్ నుంచి నాకు ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ మై డ్రీమ్. అట్లా చూస్తే అది డ్రీమా మళ్ళీ రియల్ అని నాకు అర్థం కాలేదు. తర్వాత నేను మళ్ళీ ఇది టెస్ట్ చేయించుకోవడానికని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి అసలు మీకు సర్జరీ అవసరం లేదు అని చాలా ఆశ్చర్యంగా చెప్పారు. అద్భుతం కదండి. అవునండి. ఇంతకు ముందు టెస్ట్ చేసుకున్న రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి. ఎంత అద్భుతం అండి. పరమ గురువులు మన జీవితంలో ఎన్నో చేస్తారు. కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని అంటే వారు చేసేది కొన్ని మనకు తెలుస్తుంది, మనకు తెలియదు. కానీ మీ జీవితంలో మాత్రం ఎంతో అద్భుతం జరిగిందండి. అవునండి. ఇది ఎంతో పెయిన్ సఫర్ అవ్వాల్సింది నేను. వాళ్ళు స్పిరిచువల్ సర్జరీ చేయడం వల్ల నాకు వితౌట్ పెయిన్ జస్ట్ డ్రీమ్ లోనే లిటిల్ లైట్ పెయిన్ తో నేను బయటకు రావడము అది ఈ జన్మలో నా అదృష్టంగా భావిస్తున్నాను. అవునండి. అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదండి, ఏంటంటే మనకి ఎప్పుడైనా సుషుమ్న క్రియ చేస్తే గురువుల అండర్లోకి మనం వెళ్ళిపోతాము. అప్పుడు పెద్దగా అనుభవించాల్సిన కర్మ కూడా ఎంతో చిన్నగా అనుభవింప చేస్తారు అని చెప్పి. ఇది నిజంగా మీ విషయంలో జరిగిందండి. అవును. ఇదే కాకుండా మా వారికి కూడా 20 years నుంచి బీపీ ఉంది. సో తను ఎప్పుడు మెడికేషన్ లో ఉంటారు. సో తనకి ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఉండేవి. నేను నా సంకల్పంలో తనకు కూడా బీపీ నార్మల్ కి రావాలని రోజు ప్రే చేసేదాన్ని. ఇలా చేస్తూ ఉండగా తనకి సడన్ గా బీపీ లో తనకి తేడా తెలిసింది. వెళ్ళి మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మామూలుగా బీపీ చెకప్స్ చేయించుకున్నప్పుడు తక్కువ ఉండేది. ఇలా తక్కువ అయింది అనేసి డాక్టర్స్ ఇది ఎట్లా తగ్గింది అని అనుకున్నారు. కానీ ఇదంతా నేను చెప్పలేదు యాక్చువల్ గా. కానీ వాళ్ళు మెడికేషన్ తన డోస్ ని హాఫ్ కి తగ్గించేసారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తన బీపీ ఫుల్ నార్మల్ ఉంది. సో మెడికేషన్ అంతా తగ్గించేశారు. మీరు సంకల్పించుకోవడం మూలంగా మీ హస్బెండ్ కూడా తర్వాత తను ఇంకా ఇదంతా చూసి తను కూడా జాయిన్ అయిపోయారు. తను కూడా అప్పటి నుంచి సుషుమ్న సాధన చేస్తున్నారు. దీని తర్వాత మా ఫాదర్ 91 years ఓల్డ్ అండి. మా ఫాదర్ కి కూడా బీపీ ఉంది. 180 అట్లా ఉండేది అనమాట బీపీ హైయర్ సైడ్. ఇది సుషుమ్న యోగా సాధన మా ఫాదర్ కూడా స్టార్ట్ చేశారు. ఇది చేయడం వల్ల మా ఫాదర్ కి కూడా ఇప్పుడు బీపీ కంప్లీట్లీ నార్మల్. ఎంత అద్భుతం అండి. గురువుల బ్లెస్సింగ్స్ మనకి ఎంత ఉంటాయో కదండి. అవునండి. ఇదే కాకుండా ఈ హెల్త్ పరంగానే సాల్వ్ అవ్వడమే కాకుండా నాకు ఇంకా స్పిరిచువల్ అనుభవాలు కూడా కొన్ని అయ్యాయి ఈశాని. దానిలో నేను ఒకటి మీకు ఇవాళ పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి అది నా సోల్ అంటే నేను పైకి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అక్కడంతా పైనుంచి నేను కిందకి చూస్తుంటే అంత మౌంటైన్స్ కనిపిస్తున్నాయి అండ్ చాలా కూల్ గా ఉంది వెదర్. అది ఆ వెదర్ ఫీల్ అవడం కూడా నాకు తెలుసు. చాలా చల్లగా ఉంది. నేను ఎక్కడికి వచ్చాను అని నాకు అర్థం కాలేదు. అప్పుడు పైనుంచి కిందకి చూస్తే మొత్తం మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. సో ఏ ప్లేస్ తెలియలేదు. ఇదంతా మెడిటేషన్ లో అయింది. ఇట్స్ నాట్ ఎ డ్రీమ్. సో మెడిటేషన్ అయిపోయాక హిమాలయాసే అక్కడికి వెళ్ళినట్టు నాకు తెలిసింది. ఇన్ని అద్భుతాలు నాకు చూపించిన పరమ గురువులకి, అమ్మగారికి అండ్ అమ్మగారి ద్వారా నన్ను గురువులకి కనెక్ట్ చేసినందుకు నేను ఎప్పటికీ అమ్మగారికి, పరమ గురువులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
ఎంత మంచి అనుభవం కదండి. ఇంత మంచి అనుభవాల్ని మనకు ప్రసాదించిన పరమ గురువులకి, అమ్మగారికి శతకోటి పాదాభివందనములు. మంగళం నిత్య శుభమంగళం. మంగళం నిత్య శుభమంగళం.